ఊటీ నుంచి వచ్చిన టీ పొడి. కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవి తెచ్చుకోండి, అట్లీస్ట్ 2-3. ఇండియా నుంచి నెదర్లాండ్ మూవ్ అయ్యేటప్పుడు నాకు ఇచ్చేసింది. ఇప్పుడు చూసారా మళ్ళీ ఇది యూరోప్కి వచ్చింది. హర్షిత గిఫ్ట్ ఇచ్చింది. ఇది ఒక పార్సల్ గైస్. విజయవాడ నుంచి చేసాం. మాకు కేజీ ఐ థింక్ 680 పడింది. 40 kgs. యాక్చువల్గా ఫస్ట్ నేను అనుకున్న వస్తువులు అయితే 20 kgs ఉంటాయేమో అనుకొని చెప్పి మా మమ్మీకి మంచిగా చెప్పి 20 kgs 21 kgs వస్తుంది పంపించేసా మమ్మీ అది ఇది అన్న. బట్ నేను ఇచ్చిన లిస్ట్ అంతా కలిపి ఆల్మోస్ట్ 34-35 అయింది. దానివల్ల కొరియర్ వాళ్ళు ఏం చెప్పారంటే మనం 34 kgs 35 kgs తీసుకున్నా 40 kgsకి పే చేయాలి, దాని బదులు ఇంకా వస్తువులు ఏమైనా ఉంటే పంపించండి అన్నారు. సో లాస్ట్ మినిట్లో ఫోన్లో నాకు పొద్దున్నే 4-5 మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు ఇక్కడ టైం ప్రకారం. లేచి అప్పటికప్పుడు నాకు ఏం గుర్తొస్తాయి చెప్పాను. సో వాటిలో ఎన్ని వచ్చాయి ఏంటో చూద్దాం. సో ఒక జాకెట్ వచ్చింది. ఇది నేను ఐ థింక్ బెంగళూరులో కొన్నాను అనమాట, థ్రిఫ్ట్లో. ఐ థింక్ 300 రూపీస్ది ఒక జాకెట్. ఫైనల్లీ ల్యాప్టాప్ బ్యాగ్ వచ్చింది. ప్రస్తుతం నా దగ్గర ఒక హెంప్ బ్యాగ్ ఉంది, కానీ దాంట్లో ల్యాప్టాప్ తీసుకెళ్ళడం భయం వేస్తుంది, ఎందుకంటే బరువు ఉండే వాళ్ళ తెగిపోద్దేమోనని. అఫ్కోర్స్ నేను కుట్టించే తీసుకొచ్చాను. స్టిల్ నా పాత కంపెనీ జేపీ మోర్గన్ వైల్డ్ క్రాఫ్ట్ బ్యాగ్ వచ్చేసింది. సో రేపటి నుంచి కాలేజ్కి తీసుకెళ్ళచ్చు. ఫైనల్లీ షూస్. ఇవి కొంచెం క్లోజప్ ఇవ్వచ్చు. సో ఇవి నా ఫ్రెండ్ సౌజన్య అని, నా ఎక్స్ కొలీగ్ అనమాట. ఐఎమ్ సూపర్ గ్రేట్ఫుల్ తన కోసం. ప్రైడ్ మంత్ శ్రవణ్, ప్రైడ్ మంత్ కదా, నీకు ఏదో గిఫ్ట్ ఇవ్వద్దాం అనుకుంటున్నాను, ఏమన్నా ఏం కావాలో చెప్పంటే జస్ట్ విష్ లిస్ట్ పంపిస్తే ఇది అండ్ నాకు ఈ పవర్ ది సాకెట్ పంపించింది అనమాట తన వల్లే. సో ఫైనల్ ఇవి కూడా వచ్చేసినాయి షూస్. ఇక్కడ నుంచి ఇవి వాటర్ ప్రూఫ్, అంటే వాటర్ రెసిస్టెంట్, బట్ ఇక్కడ వెదర్కి ఎట్లా ఉంటుందో తెలీదు, చూద్దాం. నెక్స్ట్ నా బర్త్డే జీన్స్ ప్యాంట్. ఇవన్నీ అక్కడ వదిలేసాను అనమాట, బరువు ఎక్కువ అయిపోయిందని చెప్పేసి. ఈ కవర్ ఇంకా చెప్పలేండి, ఇవి కూడా మొత్తం చాలా ఓపెన్ చేయట్లేదు. ఓకే, టిపికల్ సౌత్ ఇండియన్ మామ్స్. సో పులిహోర బాగా మిస్ అవుతున్నానంటే ఇవి ప్రియా పులిహోర ప్యాకెట్స్. ఇవి రెడీమేడ్ మిక్స్. ఎప్పుడన్నా పొద్దున్న ఆకలి వేసినప్పుడు గబగబా అన్నంలో కలిపేసుకొని తాలిపేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. సో ఇవి పంపించింది మా మమ్మీ, ఒక 2-3 వచ్చినాయి. అండ్ అట్లాగే ఎంటీఆర్వి పులిహోర మిక్స్ అడిగితే మా మమ్మీ లెమన్ రైస్ పౌడర్ పంపించింది. చూద్దాం, ఇవి కూడా ఒకరోజు ఎప్పుడైనా ట్రై చేయాలి. ఇంకా ఓకే, ఇవేవో చికెన్ మసాలాస్ అస్సలు ఇంట్లో వాడట్లేదని చెప్పి అక్కడ మా మమ్మీ వాడట్లేదేమి నాకు తోసారు. చూడండి, నేనేదో ఇక్కడ వాడేస్తాను అన్నట్టు. ఇంకా ఇవన్నీ పులిహోర మిక్స్లే. యా, ఇదొకటి. ఇది కేరళ నుంచి వచ్చింది. నా డాన్స్ ఫ్రెండ్ స్వాతి అని, తను వాళ్ళ మదర్ నా కోసం తెచ్చి పంపించారనమాట. ఇదేంటంటే వేడి బిందె నీళ్ళల్లో ఇవి వేసి కాగబెట్టుకొని వాటర్ అంతా ఆరెంజ్ కలర్లో చేంజ్ అవుతాయి. ఆ వాటర్ తాగితే చాలా హెల్తీ అనమాట. మీలో ఎవరైనా కేరళ నుంచి కానీ ఇండియా నుంచి ఎవరైనా తెచ్చుకోండి, చాలా మంచిది ఇది. సో నా కోసం వాళ్ళ మదర్ పంపించారు ఇది. ఇంకేమున్నాయి, బిర్యానీ మసాలా పౌడర్స్ ఇవి అడిగాను నేను. ఇంకన్నీ ఇవే. గిన్నె అంటే మాకు అన్ని చిన్న కుక్కర్స్ తెచ్చుకున్నాం, ఏదైనా బిర్యానీ వండుకోవడానికి రూమ్లో ఇబ్బంది అవుతుందని పెద్ద గిన్నె తెప్పించేసాను. ఒకసారి లుక్ అయ్యండి, మన నా దాన్ని ఏమంటారు, నా నిధి ఇదంతా. సో నా ఫేవరెట్ వడియాలు, మినపొడియాలు, గుమ్మడి వడియాలు. ఇవి నాకే. మా రూమ్మేట్స్ ఎవరైనా చూస్తే కనుక ఇవి నా కోసమే గాయస్. నేను వద్దన్న ఇవి పంపించారండి. నేను ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి, రోహిత్ తెచ్చాడని చెప్పినా సరే కదా అని, తక్కువే కదా అని చెప్పి వేసేసింది మా మమ్మీ బిర్యానీ. అండ్ అలాగే కార్న్ ఫ్లేక్స్. ఇవేంటివి, ఈ ఇంట్లో చేసిన వడియాలు లాస్ట్లో ఉన్నాయి, లాస్ట్ ఇయర్ పెట్టివి. మా మమ్మీ ఉంటే కొన్ని పంపించింది. అఫ్ కోర్స్ గోల్డ్ ఫింగర్స్ నా ఫేవరెట్. ఇంకేమున్నాయి, యా మా మమ్మీ ఇంట్లో చేసిన చారుపొడి. లాస్ట్ టైం నేను చారుపొడి అడిగితే ఎంటీఆర్ కొనేసి పంపించింది. బలవంతంగా నాకు ఇంట్లోనే కావాలంటే డబ్బాలో పెట్టి పంపించింది అన్నమాట. చూడండి ఎన్ని మ్యాగీ ప్యాకెట్లు ఉన్నాయో. ఇవన్నీ నేను అక్కడ ఇక్కడికి వచ్చే ముందు కొంటే మా అన్నయ్య తీసేసాడు అనమాట. అంతా ఎక్కువైపోతుంది లగేజ్, వద్దు అని చెప్పి తీసేసాడు. అవన్నీ మా మమ్మీ ఇప్పుడు నా కోసం పంపించేసింది. ఇదేంటివి,
ఐ థింక్ ఇవి అటుకులు అనుకుంటా, ఉప్మా అటుకులు అని చెప్పి పంపించారు, బట్ అటుకులో కాదు తెలియట్లా, అర్థం కావట్లేదు. చికెన్ 65 పౌడర్. ఇది ఎప్పుడో నేను మ్యాంగ్లూర్ వెళ్ళినప్పుడు కొన్నది, ఎక్స్పైర్ అయితే అవ్వలేదు, ఎందుకంటే మా మమ్మీ అంది వాడుకోవచ్చు అని చెప్పి పంపించేసింది, ఇంట్లో వాడట్లేదు. ఇండియన్ స్పైసెస్, ఆల్ బిర్యానీ మసాలా మా రూమ్మేట్స్కి ఇట్లా తెమ్మంటే గైస్ అన్నీ కలిపేసి ఒక ప్యాకెట్లో వేసుకొని తీసుకొచ్చారు, తెలివిగా వాళ్ళు. అది చల్లమిరపకాయలు, ఇవి నేను అప్పుడప్పుడు పప్పు చేసినప్పుడు తాలింపులకు వాడతాను, సో పప్పులో డైరెక్ట్గా తినేయచ్చు అనమాట. ఇంకేం వచ్చినాయి, బొంబాయి రవ్వ కేజీ, ఆల్రెడీ ఇంట్లో ఉంది బొంబాయి రవ్వ ఉప్మా, ఒకే ఒకసారి చేసుకున్నాం, టైం ఉండలేదు. నా ఫేవరెట్ కాశ్మీర్ స్నో, చలి కదా బాగా చర్మం పగులుతుంది, సో అందుకని కాశ్మీర్ స్నో అనమాట. ఇవేంటివి, ఇవి వద్దంటే లాస్ట్లో ఇంట్లో నేను అంతకుముందు చేసుకుని వదిలేసిన మ్యాగీ ప్యాకెట్లు అన్ని, అంటే ఓపెన్ ఉన్న మ్యాగీ దీంట్లో వేసి పంపించేది మా మమ్మీ. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు. మ్యాజిక్ మసాలా. సో మేము ఏం చేస్తున్నాం అంటే మ్యాగీ లేకపోతే ఇక్కడ నార్మల్ నూడిల్స్ కొనుక్కొని మ్యాజిక్ మసాలా వేసుకొని మ్యాగీ సొంతంగా తయారు చేసుకుంటాం. చెక్కలు వచ్చినాయి, ఈ మహా అయితే ఒక రోజు 2 రోజులు వస్తాయి అంతే. ఇవి కూడా చికెన్ పౌడర్స్ ఏవో గీ రోస్ట్ ట్రై చేసుకోవడానికి. సబ్బులు పంపించారు, ఆల్రెడీ ఉన్న సబ్బులు ఇంకా చాలా ఉన్నాయి, అవి ఇంకో 1 year వస్తాయి. షాజీరా, ఇదేంటిది, ఓకే ఫైనల్లీ నా తెలుగు పచ్చళ్ళు. గోంగూర పచ్చడి, ఇక్కడ ఆకుకూరలు చాలా ఇబ్బంది అవుతుంది, గోంగూర పచ్చడి అడిగి తెప్పించుకున్నా. ఇక్కడ మా రూమ్మేట్స్ మొత్తం నాన్ వెజ్ పిచ్చోళ్ళు అనమాట, చికెన్ పచ్చళ్ళు మటన్ పచ్చళ్ళు తింటున్నారు. ఎవడు ఒక్కరు కూడా ఆవకాయ కానీ ఏం తీసుకురాలేదు. సో నేను ఇంటి నుంచి గోంగూర పచ్చడి, అండ్ ఐ థింక్ ఇది టమాటా పచ్చడి అనుకుంటా, ఇది టమాటా పచ్చడి, ఆవకాయ వచ్చింది, ఆవకాయ ఐ థింక్ నో, ఇది కందిపప్పు, ఆవకాయ పచ్చడి కూడా తెప్పించుకున్నా మా రోహిత్ కోసం. సో 2వ డబ్బా ఇది, ఓపెన్ చేస్తా. లాస్ట్ మినిట్లో ఇందాక చెప్పినట్టు లాస్ట్ మినిట్లో ఏమేం కావాలి ఎక్స్ట్రా స్పేస్ ఉంది అన్నప్పుడు పంపించిన వస్తువులు ఇవి. సో ల్యాప్టాప్ పెట్టుకోవడానికి స్టాండ్ అనమాట, అంటే మంచం మీద కూర్చుంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి. ఇది నా టీచర్ రీజా, నెదర్లాండ్స్లో ఉంటుంది, తను ఇండియా నుంచి నెదర్లాండ్స్ మూవ్ అయ్యేటప్పుడు నాకు ఇచ్చేసింది. ఇప్పుడు చూసారా మళ్ళీ ఇది యూరోప్కి వచ్చింది. ఫైనల్లీ ల్యాప్టాప్ స్టాండ్, నా ఫేవరెట్ బొమ్మ. నాకు యాక్చువల్లీ ఇది ఇండియాలో ఉన్నప్పుడు కూడా చాలా పోస్ట్లో చూసుంటారు నా ఇన్స్టాగ్రామ్లో, నా వెనకాల ఉంటుంది ఇంట్లో, నాకు బాగా అలవాటు అనమాట పట్టుకోవడం. సో దీంట్లో నేను మా చచ్చిపోయిన కుక్క పిల్లని చూసుకుంటాను, సో అందుకని చెప్పి నాకు చాలా ఇష్టం అనమాట. అడిగితే పంపించేసింది. ఇది నాకు నా ఫ్రెండ్, నా కొలీగ్ హర్షిత గిఫ్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ హర్షిత. చూసావా నీ బొమ్మను నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఓకే, నువ్వు ఇచ్చిన గిఫ్ట్ని, తను ఇచ్చిన లైట్స్ కూడా తీసుకొచ్చాను గైస్. ఓకే చూద్దాం, కమ్. ఇవన్నీ మ్యాక్సిమం బట్టలే ఉంటాయి, లేదంటే నా డాన్స్ కాస్ట్యూమ్స్ ఉంటాయి, ఎందుకంటే చాలా వరకు అన్నీ వదిలేసి వచ్చాను, ఏం తీసుకురాలేదు. సో మ్యాక్సిమం బట్టలు, సాక్స్లు అవి ఇవి ఉంటాయి. ఒక డబ్బా వచ్చింది, స్టీల్ డబ్బా, ఐ థింక్ జ్యువెలరీ ఉన్నట్టుంది దీంట్లో. జ్యువెలరీ డబ్బా. యా, నా షమదాన్ డాన్స్ది. ఓకే, ఒళ్ళు రుద్దుకునే పీచు. మాకు అక్కడ దేవుడి దగ్గర క్యాండిల్ పెట్టడానికి ఇబ్బంది అవుతుందని తెప్పించాను అనమాట. ఇది ఇప్పటి వరకు వాళ్ళ ఎప్పుడో కొన్నా నేను ఇది ఒక్కసారి కూడా. సో దేవుడి దగ్గర పెట్టుకోవడానికి క్యాండిల్ స్టాండ్. నార్మల్గా ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి. అండ్ అగరబత్తులు పెట్టుకునే స్టాండ్ ఇది. ఓకే, బట్టలు ఇట్స్ ఓకే, ఇది సర్చ్ చేసుకోవచ్చు. నా షమదాన్ స్టాండ్ ఇది. ఇక్కడ లవంగాలు ఉన్నాయి దీంట్లో. ఓకే, మ్యాక్సిమం అన్ని బట్టలే ఉంటాయి. బట్టలు ఇవి పేపెస్ట్రీ. సో రోహిత్ నాకు లేదు నీ రూమ్లోనే ఉందన్న అంటున్నాడు అని చెప్పి, చూసారా రోహిత్ వచ్చాడు.
నా కోసం లేదు అంటే రోహిత్ కోసం తెప్పించా ఇది. రోహిత్ వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఓకే, అలాగే ఇంకొకటి కూడా ఉంది. ఇది మాక్సిమం మీరు నా ఇన్స్టా స్టోరీస్ లో అట్లా చూసే ఉంటారు. హంస హ్యాండ్ ఇది కూడా నేను ఢిల్లీలోనే కొన్నాను. ఇది మంచి ఎనర్జీస్ ఉంటుందని దేవుడి దగ్గర పెడదాం అనుకుంటున్నాం, దేవుడు వెనకాల. లెట్స్ సీ. బట్టలు ఓకే, మోర్ బట్టలు. ఓకే రోహిత్ వస్తున్నావా? ఓకే, ఇక్కడ మాప్ స్టిక్ ఇది ఉత్తి స్టిక్ తెప్పించుకున్నా. ఎందుకంటే ఇక్కడ ఉత్తి మాప్దే ఇంక్లూడింగ్ స్టిక్ 9 యూరోలు ఉంది. ఇది ఇండియా నుంచి వచ్చింది, జస్ట్ 100 రూపాయలు ఎంతో. అంటే మాకు బాత్రూమ్ అవి తుడుచుకోవడానికి అని చెప్పి తెప్పించాను. ఓకే, డాన్స్ కాస్ట్యూమ్స్, సాక్స్లు, ఓకే ఓకే ఇవి ఐ మీన్ తలస్నానం చేసిన తర్వాత తల కట్టుకోవడానికి ఇక్కడ 2-3 టవల్స్ వాడే అంత లగ్జరీ లేదని చెప్పి ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నా మీషోలో. ఇవి 2 వచ్చినాయి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. మొత్తం బట్టలు. ఓకే, ఇక్కడ చీరలు ఉన్నాయి. నేను డ్రాగ్ కూడా చేస్తాను కాబట్టి మా మమ్మీని అడిగితే ఒక 3 చీరలు మంచి కలర్స్ పంపించింది. చూడాలి, ఎప్పుడన్నా డ్రాగ్ చేసేటప్పుడు ఇవి కట్టుకొని చూద్దాం. ఇంకేమైనా ఉన్నాయి? మొత్తం బట్టలు, ఒక పంచె వచ్చింది, ఒక కుర్తాలు. ఓ నైస్. యాలక్కాయలు వచ్చినాయి. చాలా మంది ఇవి రావన్నారు, ఎస్పెషల్లీ వీడియో రికార్డ్ చేస్తున్న మనిషి. యాలక్కాయలు పంపించరన్నా అది ఇది అన్నాడు. ఏమంటారు శ్యామ్? పంపించారుగా మొత్తానికి. నవ్వుతున్నాడు మీ కెమెరా వెనకాల. బై మిస్టేక్ లో వచ్చినాయి అన్న. అబ్బా, సాక్స్లు, మోర్ సాక్స్లు. ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది, సాక్స్లు చాలా కాస్ట్లీ ఉన్నాయి. కుర్తాస్, నా డాన్స్ కాస్ట్యూమ్స్, నైట్ పూట వేసుకునేవి. ఇది నేనే ఆర్డర్ పెట్టించాను. బాత్రూమ్ దగ్గర, మాకు బాత్రూమ్ లోపల వేసుకోవడానికి ఏం లేదు. ఐ మీన్ అంటే క్లాత్ లాగా లోపల కాళ్ళ పట్ట లేదని చెప్పి ఇది తడి పీల్చుకునేది అనమాట. ఇది ఆర్డర్ పెట్టాను. ఇది ఏంటంటే వాటర్ పీల్చేసుకుంటుంది కాళ్ళు ఒకవేళ వెట్ అయినా సరే. ఓకేనా? సో ఇది నేను ఐ థింక్ మీషోలో పెట్టా. 150-200 వచ్చింది మా వాష్రూమ్లోకి. అది వచ్చింది. ఇంకేమొచ్చినాయి? అన్ని బట్టలే ఉన్నాయి. ఓ, సో ఇది లాస్ట్ మినిట్లో పంపించేసి ఉంటుంది మా మమ్మీ. ఇది నాకు నా ముంబైలో డాన్స్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ర్యాండమ్గా ఒక వర్క్షాప్లో బాగుంది డిజైన్ అంటే శ్రవణ్ ఉంచేసుకో అని చెప్పింది, తను ఇచ్చింది. ఇంకో దుపట్టా మా అమ్మ అన్నకు గిఫ్ట్ ఇచ్చింది నాకు. ఇద్దరం కలిసి అమీర్పేటలో షాపింగ్కి వెళ్ళినప్పుడు కొనిపెట్టింది. అమ్మయ్య, ఇక్కడ బయట షాపింగ్కి వెళ్తే సంచులు ఒక్కొక్క ప్లాస్టిక్ సంచి, నార్మల్ ప్లాస్టిక్ కవర్ 1 యూరో తీసుకుంటున్నారు. మనలాగా ఇక్కడ వాళ్ళ బ్రాండింగ్ పేరు ఉంటే ఇక్కడ అయినా సరే తీసుకుంటా, ఐ మీన్ పే చేయాలి. మనలాగా బ్రాండింగ్ ఉంటే ఫ్రీగా ఇవ్వాలనే రూల్ లేదు ఇక్కడ. సో అందుకని చెప్పి ఇంటి నుంచే సంచులు తెచ్చుకున్నా. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవి తెచ్చుకోండి, అట్లీస్ట్ 2-3 ఇనీషియల్గా. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ వాళ్ళు డోంట్ వేస్ట్ యువర్ మనీ ఆన్ ఇక్కడ టెస్కోకి కానీ లిడిల్కి కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అస్సలు డబ్బులు వేస్ట్ చేయకండి. ఓకేనా? ఇంటి నుంచి 2-3 జస్ట్ ప్రతి ఇళ్లలో షాపింగ్ చేస్తాము. అఫ్ కోర్స్ మన ఇండియన్ మదర్స్ ఎట్లా ఉంటారో తెలుసు, ఒకటి ఇచ్చే దగ్గర 2 అడుగుతాము. వాడి షాప్ వాడిని దబాయించి మరి 2-3 తీసుకుంటాం. బ్యాగ్లో పడేసుకోండి, మిస్ అవ్వద్దు, ఇంపార్టెంట్. అండ్ ఇండియన్ క్లోత్స్, కుర్తాలు అవి ఎక్కడ నేను ఎక్కడ చూడలేదు, శారీ షాప్స్ కానీ ఏమి. సో ఇండియా నుంచి తెచ్చుకోండి. చాలా ఉన్నాయి బట్టలు. ఇంకేమున్నాయి? అంతే గైస్, అన్నీ నా టీ షర్ట్స్, నా డాన్స్ డ్రెస్సులు అవే ఉన్నాయి. అది ఇంకేం లేవు. సో ఇది నాకు ఇండియా నుంచి వచ్చిన సరంజామా. ఇంత నేను ముందే తెచ్చుకుంటే అయిపోయేదని మీ ఫీలింగ్, కానీ మా అన్నయ్య చేసిన పని వల్ల ఇదంతా రాలేదన్నమాట. ఇప్పుడు వచ్చింది ఫైనల్లీ. ఐఎమ్ సో హ్యాపీ. చూద్దాం.
నేను అసలు తెచ్చుకున్న బట్టలే వారం నుంచి ఒక జీన్స్ 2-3 అయ్యే వేసుకుని తిరుగుతున్నాం. చలికి వేరే కొత్త వేసుకోవద్దు అట్లా, బట్ ఇప్పుడు మాత్రం వేసుకుంటాం. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి యశ్వంత్? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్.